హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అంటే మన ఆరుకైతే క్యారెట్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అనమాట. సో ఎలా చేశాను ఏంటి అదంతా మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తాను. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు చేసే లైక్ వల్లనే నా వీడియో ఇంకా సజెషన్స్లోకి అయితే వెళ్ళడం జరుగుతుందన్నమాట. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. ఆల్రెడీ నేను ఆరుకి సెర్లాక్ అయితే ఇస్తున్నాను అనమాట. నెస్లే సెర్లాక్ వీట్ ఇంకా యాపిల్ ఫ్లేవర్ది. అండ్ దాంతోపాటు ఇంట్లో చేసిన సెర్లాక్ కూడా ఇస్తున్నాను అనమాట. నేను ఆ సెర్లాక్ రెసిపీ కూడా మీకు తొందరలోనే పోస్ట్ చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాను చూడండి, అప్పుడైతే మీకు చూపించగలుగుతాను అనమాట. ఆల్రెడీ ఉంది కాబట్టి మళ్ళీ ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తలేను. దాంతోపాటు మధ్యలో వాళ్ళకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తానన్నమాట. అట్లా ఫస్ట్ అయితే క్యారెట్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను ఆరుకి. తను ఎట్లా రియాక్ట్ అవుతాడో ఏంటో తెలీదు. యాపీకి అయితే ఇష్టం అనమాట, క్యారెట్ బీట్రూట్ ప్యూరీస్ అంటే ఇష్టము. నాకు కూడా నార్మల్గా క్యారెట్స్ బీట్రూట్స్ అంటే ఇష్టం అనమాట. అంటే డైట్ చేసినప్పుడు మనం ఎక్కువగా ఇట్లాంటివి తీసుకుంటూ ఉంటాం కదా, అట్లా మా ఇద్దరికైతే ఇష్టము. ఆరుకు కూడా ఇష్టం ఉంటుందేమో అన్నట్టయితే అనుకుంటున్నా. చూద్దాము తను ఇష్టంగా తింటాడా, ఎట్లా తింటాడు, ఎట్లా రియాక్ట్ అవుతాడో అవన్నీ మీరు చూస్తారనమాట. ఫస్ట్ అయితే ఒక క్యారెట్ తీసుకున్నాను, దాన్ని మంచిగా పీల్ ఆఫ్ చేసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నేనైతే ఉడికించుకున్నాను. మీకు కావాలి అనుకుంటే స్టీమ్ చేసుకోవచ్చు. నార్మల్గా చెప్తూ ఉంటారు కదా, ఉడికిస్తే పోషకాలన్నీ పోతాయి, స్టీమ్ చేసుకుంటే మంచిగా ఉంటాయి అన్నట్టు. నాకేమో రెండు సేమే అన్నట్టు అనిపిస్తుంది, మరి ఏమో తెలీదు. అట్లా నేను ఇది క్యారెట్ హార్డ్గా ఉంటుంది కాబట్టి ఉడికించుకుంటున్నాను. యాపిల్ అట్లాంటివి అయితే స్టీమ్ చేసేస్తాను నేను కూడా. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రొసీజర్ని అయితే ఫాలో అవుతుంటాను అనమాట. ఇంకా అసలు టైం లేదు అనుకున్నప్పుడు కుక్కర్లో కూడా వేసేస్తూ ఉంటాను. అట్లా ఇంకా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఉడికించుకున్నాను అనమాట. ఉడికించుకునేటప్పుడు మెత్తగా ఉడికించుకోండి. ఎందుకు అంటే మనము మిక్సీ చేసినప్పుడు చిన్న చిన్న పలుకులు ఏమన్నా ఉండిపోయినా కూడా వాళ్ళకు గొంతులో అడ్డం పడకుండా ఉంటాయి అన్నమాట. మెత్తగా ఉంటే డైరెక్ట్ వెళ్ళిపోతాయి. మనము స్పూన్తో ఫీడ్ చేస్తున్నప్పుడు అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. అదే చేయితో ఫీడ్ చేస్తున్నాం అనుకోండి, చేతికి మనకు అట్లా పలుకులు తగిలినప్పుడు మనము చేయితోటే స్మాష్ చేసి పెట్టేస్తే ఇంకా అసలు ప్రాబ్లమే ఉండదు. అండ్ క్యారెట్ వచ్చేసి హార్డ్గా ఉంటుంది కదా, పిల్లలకు డైజెస్ట్ అవుతుందా లేదా అన్నది కూడా మనకు ఏమంటారు అనిపిస్తూ ఉంటుంది కదా. అట్లా మీరు అసలు అనుకోవాల్సిన అవసరమే లేదనమాట. ఎందుకు అంటే ఈజీ డైజెషన్ ఉంటుంది కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. అండ్ క్యారెట్ ప్యూరీ పెట్టడం వల్ల అలర్జీస్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయన్నమాట. నార్మల్గా ఇప్పుడు మనము ఎగ్ వైట్ అట్లాంటివి ఇంట్రొడ్యూస్ చేయాలంటే కొంచెం భయపడుతూ ఉంటాం కదా, అలర్జీస్ ఏమైనా వస్తాయి అన్నట్టు. క్యారెట్ ప్యూరీలో అయితే మ్యాక్సిమం చాలా తక్కువ ఉంటాయి అన్నమాట అలర్జీస్ వచ్చే ఛాన్సెస్. ఇక్కడ మన చిన్నోడు చూడండి, నేను ఇంతసేపు కష్టపడి మంచిగా ప్యూరీ అయితే ప్రిపేర్ చేశాను కదండి మన చిన్నోడి కోసము. ఆయనకు మాత్రం ప్యూరీ వద్దంట, డైరెక్ట్ క్యారెట్నే తినేస్తాడంట. ఆరో చూడండి, క్యారెట్ తింటేనేమో ఏం ఎక్స్ప్రెషన్ లేదు ఫేస్లో, అంత హార్డ్గా ఉన్న క్యారెట్. నేను కష్టపడి మంచిగా ప్యూరీ చేసి పెడితే మాత్రం ఆయన ఎక్స్ప్రెషన్ అయితే అట్లా ఉండే అనమాట. సో మంచి మెమరీ లాగా అయితే నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఫస్ట్ టైం ఫుడ్ పెడుతున్నప్పుడు యాపిల్ కూడా ఇంకా ఉంది, కానీ ఇట్లా మంచిగా పెట్టడం అట్లా ఏం లేదనమాట. నార్మల్గా మార్నింగ్ లేకగానే తను ఎట్లా ఉందో అట్లా అయితే పెట్టేశాను అనమాట. ఫస్ట్ టైం అయితే చాలా మంచిగా తిన్నది. అరే మంచిగా తింటుందేమో యాపీ ఫుడ్ అని అనుకున్నాను, కానీ తను సతాయించినంత ఎవరు సతాయించి ఉండరనమాట. చాలా చాలా పిక్కీ ఈటర్, అస్సలు ఫుడ్ అనేది తినదు. నేను ఎంత కష్టపడి ప్యూరీస్ చేస్తే 1 2 3 స్పూన్స్ కంటే ఎక్కువ తినకపోయేదనమాట. ఇంకా వాళ్ళ పీడియాట్రిషియన్ కూడా అదే చెప్పేవారు, అట్లీస్ట్ 2 to 3 స్పూన్స్ అన్నా పర్ మీల్కి పెట్టండి అన్నట్టు. ఎందుకంటే అంత తక్కువ ఫుడ్ తినేదనమాట యాపీ. మస్తు సతాయించింది. ఇక్కడ మన చిన్నోడు చూడండి, ప్యూరీ పెడుతుంటే వద్దంట, క్యారెటే కావాలి అనేసి అయితే ఏడుస్తున్నాడు. పాపం అనిపిస్తుంది, కానీ ఆ క్యారెట్ని నోట్లో పెట్టేసుకుంటున్నాడు. అది గట్టిగా ఉంటుంది, ఆయన చిగుర్లు ఇప్పుడిప్పుడే మెత్తగా ఉంటాయి కదా, ఎక్కడ గుచ్చుకుండిపోతుందో ఎక్కడ గొంతులో గుచ్చుకుంటుందో అని నాకు టెన్షన్. ఆయనకు మాత్రం అదే కావాలంట. ఇంకా బొమ్మలు చూపించుకొని తినిపించే కన్నా ఇట్లా ఈ యాక్టివిటీస్ చేపిస్తూ తినిపించడం బెటర్ అన్నట్టు ఇంకా నేనే ఓపిక చేసుకొని తనకి ఇస్తూ తీసుకోవడం అట్లా అయితే చేసి కొంచెం అయితే తినిపించగలిగిన అనమాట. ఫస్ట్ టైమే కాబట్టి మనము కడుపు నిండా తినాలి అన్నట్టయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకూడదు అనమాట. అండ్ ఇది చేసేటప్పుడు నేను కొంచెం జాగరీ పౌడర్ యాడ్ చేద్దాము అనుకున్నాను, కానీ వద్దులే, ఫస్ట్ తనకు స్వీట్నెస్ అలవాటు చేస్తే ఇంకా దానికి అలవాటు అయిపోతాడు అన్నట్టు
ఫస్ట్ ఏమంటారు జస్ట్ క్యారెట్ ఎట్లా ఉంటుందో ప్లెయిన్ క్యారెట్ని అయితే ఇంట్రడ్యూస్ చేసిన అనమాట. కొన్ని రోజులకు తనకు అది బోర్ కొడుతుంది. బోర్ కొట్టినప్పుడు కొంచెం జాగరీ పౌడర్ యాడ్ చేయడం, లేకపోతే నెక్స్ట్ వేరే దాంట్లో యాడ్ చేసి ఇవ్వడం అట్లా చేస్తానన్నమాట. మీకు ఇంకా కిడ్స్ రెసిపీస్ కావాలా, ఎలాంటి వీడియోస్ కావాలి అవన్నీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఇంకా ఏమైనా రెసిపీస్ మీకు తెలిసినవి ఉంటే నాతో షేర్ చేసుకోండి. సో దట్ నేను కూడా అవి ట్రై చేసి వీడియో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. సో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ వీడియో కూడా మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.